ఫైనల్‌గా సక్సెస్. సక్సెస్, సక్సెస్, సక్సెస్. ఈ సౌండ్ చాలా హార్డ్‌గా ఉంటది. అంటే మనకి వినబడుతుంటే చాలా హార్డ్‌గా, చాలా స్మూత్‌గా అన్ని విధాలుగా ఎళ్తూ ఉంటది. ఎందుకు సక్సెస్‌లో అంత కిక్ ఉంది తెలుసా? సొసైటీ మొత్తం కూడా సక్సెస్ అయినోడి వైపే చూస్తారు. సక్సెస్ అయినోడిని మాత్రమే వింటారు. సో, ఇప్పుడు ఒక ఫెయిల్యూర్‌గా నువ్వెన్ని చెప్పు. ఎందుకంటే ఫెయిల్యూర్‌గా చెప్పినయన్నీ కూడా జస్ట్ ఎగ్జాంపుల్స్‌గానే పోతుంటాయి. అదే నువ్వు సక్సెస్ స్టోరీస్ చూడు సూపర్‌గా ఉంటాయి. అంతెందుకు ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నానా, ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు. అసలు నేను చెప్పింది చాలామందికి ఎక్కదు. అసలు ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే నేను సక్సెస్ అవ్వలేదు. అదే కదా! కానీ నేను ఒక స్టోరీ చెప్తా. నాకు అసల జాబ్ చేద్దామని ఇంట్రెస్ట్ లేదు. నాకు మా ఇంట్లో చెప్పాలంటే భయం. ఎందుకంటే మా నాన్నంటే నాకు భయం. నాన్న జాబ్ చేయను, నేను బిజినెస్ చేసుకుంటాను, లేదా ఇలాగ ఏదైనా స్టార్టప్ చేసుకుంటాను అని మా నాన్నకి చెప్తే ఏమంటారో అని భయం. ఎందుకంటే అప్పటికే ఆయన నా మీద చాలా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని, చాలా అప్పులు చేసుకొని చదివించారు. సో, వాళ్ళ కోసం నేను అలాగా డెసిషన్ తీసుకోలేను. సో, ఆ డెసిషన్ తీసుకోలేక అంటే నా సొంతంగా నేను ఏది మూవ్ ఆన్ అవ్వలేక, నా ఫ్యామిలీ కోసం నేను జాబ్ ట్రైల్ చేద్దామని జాబ్ కోసం ఎళ్ళాను. జాబ్ ట్రైల్ చేస్తూ ఉంటే సైమల్టేనియస్‌గా ఏం జరుగుతూ ఉంటదంటే, ఇక్కడ నా బ్రెయిన్‌కి నాకు హార్ట్ ఒకటి చెప్తూ ఉంటది. బ్రెయిన్ ఒకటి చెప్తుంటదంటారు కదా! ఆ టైప్‌లో సో, నేనైతే జాబ్ కోసం పక్కా ఒక 2, 3 ఇయర్స్ ఫ్యామిలీ కోసం అయితే కష్టపడాలి. జాబ్ చేసుకొని ఫ్యామిలీకి అంటే కొద్దిగా అమౌంట్ చూసుకొని వాళ్ళు హ్యాపీ అయ్యేలాగా అంటే అమ్మా, నాన్న నేను జాబ్ తెచ్చుకున్నాను అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాగే 2, 3 ఇయర్స్ చేస్తే కొద్దిగా అప్పులుంటాయి కాబట్టి అయి తీరిపోతాయి. ఆ తర్వాత నా స్టెప్ నేను వేసుకుంటూ వెళ్దాం అనే నేను జాబ్‌లో వైపు వెళ్ళాను. సో, అక్కడ తినంగలేను కదా! లేక నా ఐడియాస్ అలా బిల్డప్ అవుతూ, ఆలోచనలు కూడా అలా బిల్డప్ అవుతూ నన్ను హైదరాబాద్ టీ హబ్ వరకు తీసుకెళ్ళాయి. సో, టీ హబ్ వరకు తీసుకెళ్ళాయి. సో, టీ హబ్ వరకు కూడా నా ఐడియాలజీని ప్లేస్ చేద్దామనే ఎళ్ళా. కానీ టీ హబ్‌కి రీచ్ అయ్యేంత టెక్నాలజీ నా దగ్గర లేకపోయింది. అంటే ఏంటి? నేను నా బ్రెయిను ఐడియాస్‌తో పరిగెడుతూ ఉంది. ఐడియాస్‌తో ముందుకు వెళ్తూ ఉంది, ముందుకు వెళ్తూ ఉంది. కానీ అక్కడ రీచ్ అయ్యేంత టెక్నాలజీ నా దగ్గర లేకపోయేసరికి నేను బ్యాకొచ్చా. స్లోగా బ్యాకొచ్చా. సో, అక్కడితో ఆగానా? లే. మళ్ళీ ఈ ఐడియాలజీకి, ఈ క్రియేటివిటీకి కొద్దిగా టెక్నాలజీని యూజ్ చేద్దాం గదా! అని జెప్పేసి నేనేం చేశానంటే, ఆ టెక్నాలజీ కోసమని నాకు స్లోగా తెలిసి ఒక వైజాగ్‌లోని, వైజాగ్‌లోని ఒక యాప్ డెవలప్‌మెంట్ కంపెనీతో వెళ్ళి మాట్లాడాను. అంటే నా యొక్క ఐడియాలజీని, నా యొక్క బ్రాండ్‌ని వాళ్ళకి డెమో చేసి చూపించాను. సో, నాకు ఈ డిజైన్‌లో యాప్ ఇవ్వండి. సో, ఈ టెక్నాలజీతో నేను నా ఐడియాలజీని ముందుకు తీసుకొస్తాను అని వాళ్ళ దగ్గరికి నేనైతే వెళ్ళాను. సో, వెళ్ళడంతో ఏమైంది? సో, అక్కడ వాళ్ళు దానికంటూ ఒక అమౌంట్ అంటూ ఉంటది కదా! సో, టెక్నాలజీని యూజ్ చేయడం అంటే అంత సింపుల్ కాదు సుమీ. దానికంటూ మనకొక్క సింపుల్‌గా అయిపోయేది కాకుండా దానికంటూ కొద్దిగా అమౌంట్ ఖర్చు చేయాలి. అమౌంట్ ఖర్చు చేయకుండా అయిపోవాలంటే ఏది కూడా అవ్వదు. అంతే కదా! అమౌంట్ ఉంటేనే ఏదైనా ముందుకెళ్తది. సో, అలాగే ఆ యాప్ బిల్డింగ్ కోసం అమౌంట్ అవసరమైంది. సో, నా దగ్గర అమౌంట్ అంతంతగానే. సో, ఐడియా ఉంది. చేద్దామనే క్యూరియాసిటీ ఉంది. కానీ దాంతో పాటు మనీ కూడా ఉండాలి కదా! సో, అందుకే మా ఫ్రెండ్స్ కొంతమందికి కాల్ చేసి మనీ అడిగాను. సారీ మనీ కాదు. షేర్ అడిగాను. అంటే షేర్‌కి, మనీకి డిఫరెన్స్ ఏంటి? అంటే షేర్ అంటే ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి కాల్ చేసి, "రే ఇలాగ నేను ఒక ఐడియాలజీ అనుకున్నాను. సో, దీన్ని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. సో, నాకు మీరు కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. అంటే మీ వాల్యూలో అంటే ఒక 5,000, 10,000, 20,000 మీ ఇష్టం. మీకున్న బడ్జెట్‌లోని మీరు నాతో
ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోండి. సో, నాకు ఇన్వెస్ట్ చేస్తే నేను యాప్ బిల్డప్ చేసుకొని, నేను కంపెనీ బిల్డప్ చేసుకొని, సో, స్లోగా దాన్ని రీచ్ చేస్తూ ఉంటాను. సో, మంత్లీ వచ్చే ఇన్‌కమ్‌లోంచి మీరిచ్చిన అమౌంట్‌తోనే షేర్ వాల్యూ కింద అంటే షేర్ అమౌంట్ కింద మీకిస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరిని రీచ్ అయ్యాను. సో, నా ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇచ్చేంత బడ్జెట్‌లో సో, వాళ్ళప్పుడు లేరు. సో, దానికి కూడా నేను యాక్సెప్ట్ చేసుకొని మూవ్ ఆన్ అయ్యాను. సో, ఈ స్లో ప్రాసెస్‌లోనే మరి ఫ్యామిలీకంటూ ఎనకాల ఇబ్బందులుంటాయి గదా! సో, ఫ్యామిలీ కోసం మనం ముందుకి ఆలోచించి వెళ్ళాలి కదా! సో, అందుకోసం ఈ ప్రాసెస్‌లో ఒక జాబ్ అంటూ వచ్చింది. ఆ జాబ్‌లో జాయిన్ అయ్యాను. సో, జాబ్‌లో జాయిన్ అయ్యాను. సో, ఇక్కడ నేను లైట్‌గా హ్యాపీ. మా ఫ్యామిలీ బాగా హ్యాపీ. సో, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ నాకు కూడా ఒక థాట్ వస్తూ ఉండేది. మా నాన్నగారు నన్ను చదివించారు. సో, నేనింకా ఇలాగే ఉన్నాను. సో, ఆయన ఏమైపోతారో లేకపోతే ఆయనకి ఏమనిపిస్తదో అని నాకు చాలా భయం వస్తూ ఉండేది. అంటే ఉంటది కదండీ! ఎంత కాదనుకున్నా, ఎంత మనకి డ్రీమ్ అచీవ్ చేద్దామన్నా సరే, మనకు ఒక బాధ ఉంటది. మన పేరెంట్స్ అలా చూస్తూ ఉంటుంటే, అయ్యో! మా వోడు ఇంకేం చేయట్లేదు, ఏం చేయట్లేదు అని, లేదా వాళ్ళు, వాళ్ళు కష్టాల్లో ఉంటే నేను చెయ్యి అందించాలి కదా వాళ్ళకి. సో, నేను ఇంకా ఇలా ఖాళీగా ఉన్నానా అనే ఆలోచన ఉంటది కదా! సో, ఆ బేసిస్‌లోనే జాబ్‌కైతే మాత్రం నేను జాయిన్ అయిపోయాను. సో, ప్రెజెంట్ నేను హ్యాపీగా, ఫ్రీగా జాబ్ చేసుకుంటూ ఉన్నాను.